హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను 2 లెగ్ పీస్ తెచ్చాను. దీన్ని అయితే నేను అంటే మసాలా అంతా వేసి అరిటాకులో మర్చి అట్లే నేను చేయబోతున్నాను. చాలా బాగుంటుంది. దానికి ఘాటు వేస్తా ఉన్నాను. చిన్నగా మనం దానికి ఘాటు అయితే వేసుకుంటే మసాలా అయితే బాగా పడుతుంది అనమాట. దానికి బాగా ఘాట్లు వేస్తా ఉన్నాను. చూడండి, బాగా ఘాట్లు వేసి కొంచెం మసాలా ఐటమ్ అంతా ఎత్తి పెట్టుకుంటా ఉన్నాను. నేనైతే ఘాట్లు అయితే బాగా వేసాను. చూడండి, ఇప్పుడు మసాలా ఐటము ఏమి వేయాలో చెప్తాను చూడండి. కొంచెం ఉప్పు, పసుపు పొడి, కారము, అన్నీ మిరప్పొడి వేసుకుంటా ఉన్నాను. వేసుకొని తెల్లగడ్డలు, ఉల్లిపాయలు అన్నీ, కొంచెం కొత్తిమీర అన్నీ పెట్టేసి నేనైతే తెల్లగడ్డలు అన్నీ వేసేసి దాన్ని కొంచెం బాగా అప్లై చేసేసి కొంచెం నిమ్మకాయ అన్నీ పక్కన పెట్టేసి అరిటాకులో బాగా దాన్ని ప్యాకింగ్ చేసేవాళ్ళనమాట. ప్యాకింగ్ చేసేసి అరిటాకులు ఫ్లవరు చికెన్ ఎలా ఉంటుందో ట్రై చేశాను అనమాట నేను. అదైతే చాలా బాగుంది నాకైతే తినడానికి. అరిటాకు ఫ్లవరు, ఆ చికెన్ ఫ్లవరు అన్నీ బాగుంది. నేనైతే దాన్ని ప్యాకింగ్ చేశాను. బాగా ప్యాకింగ్ చేసేది కొంచెం కష్టంగానే ఉంది. అరిటాకులు అయితే కట్టేశాను, ప్యాకింగ్ చేసేసాను అనమాట. చూడండి, ప్యాకింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని బాయిల్ చేసి కడుపులోకి వేసుకోవడమే. ఉడకబెట్టి తినడమే ఆలస్యం. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాము. ఇప్పుడైతే కడాయిలో నీళ్ళు పోసి దాన్ని ప్యాకింగ్ చేసి పెట్టాను. కొద్దిగా వాటర్ అయితే వేసాను, 1 చెంబు వాటరు వేసి స్టవ్ ముట్టించాను. మూత అయితే వేసేసాను. చూడండి, ఉడికిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. ఆ స్మెల్కి చికెన్ తినాలనిపించింది నాకైతే. చూద్దాము టేస్ట్ అయితే అని ఎత్తి పక్కకు పెట్టాను. ఓపెన్ చేశాను. ఆ ప్యాకింగ్ అయితే పెట్టేసి చికెన్ అయితే చాలా సూపర్గా ఉడికినింది. ఆ అరిటాకు ఫ్లవర్కి, ఆ నిమ్మకాయ అన్నీ అయితే చాలా టేస్ట్ అయితే బాగునింది. నాకైతే నచ్చింది. మీకు నచ్చిందో లేదో